హలో అందరికీ. వెల్కమ్ టు మౌనిక అండ్ రాజన్స్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి లాంగ్ వీడియో ఏంటంటే కంప్లీట్లీ అబౌట్ డే 1 జర్నీ ఇన్ కొడైకెనాల్. మేము మదురై నుంచి కొడైకెనాల్కి ఎలా ట్రావెల్ చేసాము, ఎలా వెళ్ళాము అనేది మొత్తం మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మీకు మా గురించి చెప్పాలి అంటే నేను అండ్ రాజన్ వి బోత్ వర్కింగ్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్ బెంగళూరు. మా ఇన్లాస్ హౌస్ వచ్చి మదురై అండ్ మా హౌస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పుత్తూర్. సో మేము మా ఇన్లాస్ హౌస్కి మదురైకి వెళ్ళినప్పుడు మదురై నుంచి మేము ప్లాన్ చేసుకొని కొడైకెనాల్కి ఎలా వెళ్ళామనేది మీకు ఈ టోటల్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మేము ప్లాన్ చేసుకుంది వచ్చి మేము మదురై నుంచి డైరెక్ట్గా కొడైకెనాల్కి మా కార్లోనే వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకున్నాము. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల మేము లాస్ట్ మూమెంట్లో ఓకే మన కార్ వద్దు అని చెప్పి మదురై టు దిండిగల్ నుంచి కొడైకెనాల్ ప్లాన్ చేసుకున్నాము. ఎట్లా అంటే మదురై టు దిండిగల్ మా కార్లోనే వెళ్ళిపోయి దిండిగల్లో రాజన్కి తెలిసిన ఫ్రెండ్ ట్రావెల్స్ పెట్టుకొని ఉన్నారు. తన కార్ ప్రిఫర్ చేసుకొని తనని ట్రావెల్ పెట్టుకున్న అబ్బాయిని తీసుకొని మేము 3 మెంబర్స్ కలిసి దిండిగల్ టు కొడైకెనాల్ ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ కొడైకెనాల్ ప్లాన్ మాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాతే ఉన్నింది. బోత్ ఫ్యామిలీస్ కలిసి మేము కొడైకెనాల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒక్కసారి పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డేకే అందరూ డిఫరెంట్ వేస్లో స్ప్లిట్ అయిపోవాల్సి వచ్చింది డ్యూ టు వర్క్ అండ్ ఆల్. అందువల్లనే మాకు ఆ టైంలో కుదరలేదు. సో ఓకే ఈసారి వచ్చాము, ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ఫ్యామిలీస్ ఎవరి వల్ల కుదరలేదు. అందుకని నేను రాజన్ మాత్రమే సింపుల్గా మేమిద్దరమే వెళ్ళి కొడైకెనాల్ మొత్తం చూసుకొని వచ్చాము. సో ఈ డే 1 జర్నీలో మొత్తం ఈ ప్రాసెస్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు మేమున్న స్టేస్ గురించి లేకపోతే మేము చేసిన ట్రావెల్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. మేము చూసిన రాజన్ ఫ్రెండ్ ట్రావెల్స్ ఏంటంటే మాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ చాలా సేఫ్గా తీసుకెళ్ళి అండ్ మాకు అన్ని ప్లేసెస్ నీట్గా చూపించారు. సో మాకు చాలా అడ్వాంటేజ్ అనిపించింది. మేము ట్రావెల్స్ పెట్టుకొని ఓన్ కార్లో వెళ్ళడం వల్ల మాకు ఎంతో సేవ్ అయింది. అది మనం కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలంటే మాత్రం చాలా 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 కాస్ట్లీ. అక్కడ క్యాబ్ డ్రైవర్స్ ఏంటంటే ఒక చిన్న డిస్టెన్స్కే చాలా కాస్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 2,000-2,500 కాస్ట్ చేస్తున్నారు. నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. మీరు ఇట్లా ట్రావెల్స్ బుక్ చేసుకొని వీళ్ళ ద్వారానే హోల్ ప్యాకేజ్గా వెళ్ళడం చాలా బెస్ట్ అనిపించింది. నేను ఆ ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మేము ట్రావెల్ చేసిన కార్ అయితే ఇదే. అండ్ అగైన్ చెప్తున్నానని కాదు కానీ నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ మేము మదురై నుంచి మార్నింగ్ ఒక 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఒక 8కి స్టార్ట్ అయ్యి ఒక 9:30కి అంతా దిండిగల్కి వచ్చేసాం. సో మేమేం బ్రేక్ఫాస్ట్ తినలేదు. దిండిగల్లో మార్నింగ్ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి మేము మదురైలో కూడా బ్రేక్ఫాస్ట్ తినకుండా స్కిప్ చేసాము. మనకు బెంగళూరులో చాలా వరకు దిండిగల్ తలపకట్టి రెస్టారెంట్ చాలా బ్రాంచెసే ఉంటాయి. కానీ ఒరిజినల్ దిండిగల్ తలపకట్టి ఆ రెస్టారెంట్ అనేది అంత ఫేమస్ కాదంట. దానికన్నా మంచి రెస్టారెంట్స్ వేణు, శివ ఇలాంటివి ఉన్నాయని చెప్పారు. మేము వెళ్ళే టైంకి ఐ థింక్ వేణు అండ్ శివ ఏదో సంథింగ్ క్లోజ్డ్. సో మేము ఈ బంగారు బిర్యానీ కూడా చాలా పెద్ద స్పాట్ అని చెప్పారు. సో మేము ఇక్కడికి వచ్చాము. ఒక సంథింగ్ హాఫ్ కుష్కా తీసుకొని దాంతోపాటు ఒక చికెన్ కూడా తీసుకున్నాము. సో బట్ ఏంటంటే నాకు టేస్ట్ యావరేజ్ అనిపించింది. కానీ కాస్ట్ ఏమో చాలా ఎక్కువ అనిపించింది. నాకు అసలు ప్రిఫర్ చేయాలనే థాటే లేదు. కానీ మీతో ఒకసారి షేర్ చేసుకుందాము అని అనుకున్నాను. జస్ట్ ఒక 2 to 3 ఐటమ్స్కే 1,200-1,300 దాకా బిల్ అయింది. నేనైతే ప్రిఫర్ చేయాలి అనుకోలేదు. ఇంకొక 45 minutes to 1 hour జర్నీలో మేము కొడైకెనాల్కి హిల్కి స్టార్ట్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఇదే కొడైకెనాల్ స్టార్ట్ పాయింట్. అండ్ ఇక్కడ ఒక మినీ చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. మనం ఏదైనా ఐ థింక్ డ్రింక్ బాటిల్స్ ఏదైనా తెచ్చుకున్నారా అలాంటివన్నీ చెక్ చేస్తారు. ఐ థింక్ వాళ్ళు అసలు ఓన్ వెహికల్స్ని వదిలేస్తున్నారు, లేకపోతే లేడీస్ ఉన్న వెహికల్స్ని వదిలేస్తున్నారు. బట్ ఎస్పెషల్లీ ఎవరైనా బ్యాచులర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళది చాలా ఎక్కువగా చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ కొడైకెనాల్ హిల్కి మేము రీచ్ అయ్యే కొందికి నాకు ఆ వే అంతా ఫస్ట్ ఎలా అనిపించింది అంటే మన తిరుమల రూట్ ఉన్నట్టే అనిపించింది. ట్రావెల్ చేసిన ఒక 10 to 15 minutesకే మనకు ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ అని ఒకటి వస్తుంది. అక్కడ ఒక ఎంట్రన్స్ ఫీ ఒక 10-15 రూపీస్ పే చేసి లోపలికి మనల్ని అలో చేస్తారు. కానీ ఆ వ్యూ పాయింట్ నుంచి నాకు ఆ టైంలో నాకు పెద్దగా వ్యూ ఏమంత అనిపించలేదు. ఇట్స్ జస్ట్ సింపుల్ అని అనిపించింది. కానీ రైనీ సీజన్లో మిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఏదైనా వాటర్ ఫాల్స్ ఉంటుంది అని అంటారు. అండ్ కొంచెం దూరం పోగానే ఇంకొక చెక్ పోస్ట్ వచ్చింది. కానీ ఇట్లా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవన్నిటికీ
మీ దగ్గర ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే కిందనే పడేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మేము బై మిస్టేక్ ఈ ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. ఓకే. అక్కడ పడేసి ఉన్నా కూడా పర్లేదు. కానీ అక్కడి నుంచి ఏంటంటే ఒక ₹20 ఫైన్ ఏశారు. సో, ₹20 మనం పే చేయాల్సొచ్చింది. నాకెందుకో అది అంత నచ్చలేదు. మీరు కావాలంటే కిందనే పడేసేసి వెళ్ళిపోండి. ఆ ₹20 కూడా మనకెందుకు అనవసరంగా వాళ్ళకి ఫైన్ పే చేయడం. అండ్ కొడైకెనాల్‌కి మనము ఒక కొంచెం కొంచెం దగ్గరికి రీచ్ అయ్యే కొందికి క్లైమేట్‌లో చాలా చేంజ్ మనకి అర్థమవుతుంది. ఎంతో కూలింగ్ అయిన గాలి, కొంచెం కొంచెం అక్కడక్కడ ఫాగ్ అసలు ఎంతో అద్భుతంగా ఉన్నింది ఆ జర్నీయే నాకు. అండ్ అదే కాకుండా మేము పోయిన ట్రావెల్స్ పర్సన్ ఏంటంటే తను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ అట్లా కొడైకెనాల్‌కి ట్రావెల్ చేయడం వల్ల తనకి కొన్ని స్పాట్స్ తెలుసు. సో, ఎక్కడి నుంచి వ్యూ బావుంటుంది, ఎక్కడి నుంచి వ్యూ బావుండదు ఇలాంటివన్నీ అతను అక్కడక్కడ మనకు అక్కడక్కడ ఆపి ఆ ప్లేసెస్ అన్నీ మాకు కవర్ చేశాడు. దానివల్ల ఏంటంటే నాకు ఆ జర్నీ ఇంకా చాలా బాగా నచ్చింది. ఇక్కడంతా మీరే చూసారంటే ఆ కొండల పైన అప్పుడు జస్ట్ టైం ఒక మార్నింగ్ ఒక 11 అయ్యుంటుంది అంతే. అప్పటికే లైట్‌గా ఫార్మ్ అవుతూ ఉన్నింది. అండ్ మేము ఒక 12:00 అంతా కొడైకెనాల్ టౌన్ స్టార్ట్ పాయింట్‌కి చేరిపోయాము. అండ్ అక్కడ ఒక టోల్ ఉంటుంది. సో, మనం టోల్ గేట్ పే చేసేసి అండ్ వి అఫీషియల్లీ ఎంటర్డ్ ఇంటూ కొడైకెనాల్ టౌన్ అనమాట. జస్ట్ కొంచెం ఆ టోల్ గేట్ దాటిన వెంటనే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది. సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అని. మేమైతే అంత ఎక్కువ వాటర్ లేదని చెప్పి మేమైతే స్కిప్ చేసాము. మీరు కావాలంటే ఫోటోస్ తీసుకోవచ్చు. అది కూడా చాలా బావుండింది. అండ్ నాకెందుకో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు సీ కొడైకెనాల్ అని అనిపించింది. ఎందుకంటే ఒక మార్నింగ్ నుంచి ఒక 11 వరకు కొంచెం సన్నీగా, ఆ తర్వాత అంతా ఫాగ్ ఫామ్ అయిపోయి అది ఎంతో అద్భుతంగా ఉన్నింది. ఆ టౌన్ వ్యూ కానీ, ఆ టౌన్‌కి ఎంటర్ అయ్యేది కానీ చాలా 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 బావున్నింది. అండ్ మేము కొడైకెనాల్‌కి ఒక 1:30కి అంతా రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మా రూమ్‌కి వెళ్ళి, మా రూమ్‌లో కొంచెం లగేజ్ పెట్టేసి బయట వచ్చేసరికి ఒక 3:30 అయిపోయింది. సో, ఆ రోజు ఇంకా మనకు ఎక్కువ టైం లేని దానివల్ల మేమేంటంటే ఓన్లీ ఫ్యూ ప్లేసెసే కవర్ చేయగలిగాము. ఒకటొచ్చి సూసైడ్ పాయింట్ అండ్ అనదర్ వన్ వచ్చి కొడైకెనాల్ లేక్. ఒక 3:30 కల్లా మేము ఫస్ట్ రీచ్ అయిన ప్లేస్ వచ్చి సూసైడ్ పాయింట్. సూసైడ్ పాయింట్ దగ్గరే మీకు ఇలా గోల్ఫ్ క్లబ్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఓన్లీ ఫర్ వీఐపీ మెంబర్స్ అనుకుంటా. నాకు అంతగా తెలీదు. కానీ ఇదైతే చాలా 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 పెద్దది. ఇక్కడ స్టార్ట్ అయ్యి అండ్ కంప్లీట్‌లీ ఆ రోడ్ బ్యాక్ సైడ్ అండ్ నా బ్యాక్ సైడ్ అంతా ఒక రౌండ్ సర్కిల్‌లో చాలా పెద్ద గోల్ఫ్ క్లబ్ ఉన్నింది. అండ్ ఈ గోల్ఫ్ క్లబ్ పక్కనే ఈ సూసైడ్ పాయింట్ వ్యూ అనేది మనకుంటుంది. మేము ఒక 3:30కి అంతా ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అక్కడ సూసైడ్ పాయింట్ చూడడానికి వెళ్ళిపోయాము. ఇందులో మేము పోయిన టైంకి అంత మిస్ట్ ఉన్నింది. సో, పెద్దగా మేమేం చూడలేకపోయినాము. అండ్ ఈ సూసైడ్ పాయింట్‌కి పోయే వే ఫుల్‌గా ఇలా మొత్తం షాప్స్ ఉంటాయి. మనకు ఈ తిరుమలలో షాప్స్ ఉన్నట్లే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ షాప్ కానీ, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ రిలేటెడ్ షాప్స్, ఫుడ్ షాప్స్ ఇట్లా మల్టిపుల్ కిడ్స్‌కి టాయ్స్ ఇవన్నీ చాలా వరకు ఇలా మొత్తం ఆ స్ట్రీట్ అంతా అలానే కవర్ అయిపోయి ఉంటుంది. సో, అలాగా ఆ షాప్స్ అన్నిటిని మీరు క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత ఇదే సూసైడ్ వ్యూ పాయింట్ అనమాట. నేను పోయిన టైంకి మొత్తం మిస్ట్ కవర్ అయిపోయింది. నాకైతే అసలు ఏమీ కనిపించలేదు. జస్ట్ ఒక పాయింట్ తప్పనిచ్చి మీరు ఒక మార్నింగ్ టైంలో ఒక 10కి అలా వెళ్లారంటే మేబీ సన్ ఉన్నప్పుడు వెళ్లారంటే మేబీ మీకు కనిపించొచ్చు అనుకుంటున్నాను. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా ఢిల్లీ పాక్ షాప్ ఉన్నింది. నాకు అది చూడగానే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఇట్లా సమ్మర్ హాలిడేస్‌లో ఉన్నప్పుడు ఇట్లా ఇంటికి వస్తా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కడ అలాంటి షాప్సే లేవు అసలు. దాన్ని ఒక ₹50కి తీసుకొని అక్కడే తినేసి మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా మేము పార్సెల్ తెచ్చుకున్నాము. నాకు అంత హ్యాపీ అనిపించింది. అండ్ సూసైడ్ పాయింట్ నుంచి మేము డైరెక్ట్‌గా కొడైకెనాల్ లేక్ వచ్చేసాము. అండ్ ఇక్కడ మేమేంటంటే ఫస్ట్ బోటింగ్ ట్రై చేద్దాము అని అనుకున్నాం కానీ, అండ్ అక్కడ బోట్స్ చూసిన తర్వాత నాకు అంత వైడ్ వెరైటీస్ అనిపించలేదు. మేము ఇలానే ఊటీలో కూడా పైకారా వాటర్ ఫాల్స్‌లో ఇలా బోటింగ్ చేసాము. కానీ అక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. సో, దానివల్ల మాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ 1 ఆర్ 2 సో, దానివల్ల మేమైతే అస్సలు ప్రిఫర్ చేయలేదు. దూరం నుంచే కొంచెం సేపు అట్లా ఒక ఒక 5-10 మినిట్స్ కొడైకెనాల్ లేక్ చూసుకుంటూ అలా స్పెండ్ చేస్తూ జనాలనంతా చూస్తూ అక్కడే ఉండిపోయాము. కొంచెం అలా నేచర్‌ని చూసుకుంటూ లైట్‌గా కొంచెం వర్షం పడుతూ ఉన్నింది. అక్కడే కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పి ఏమన్నా తినడానికి వెళ్ళాము. ఫస్ట్ ఒక లైమ్ జ్యూస్ తీసుకున్నాము. దాంతో పాటు ఒక బ్రెడ్ ఆమ్లెట్ అండ్ కొంచెం ఎగ్ మ్యాగీ తీసుకొని అంతా హాఫ్ షేర్ చేసుకొని కొంచెం ఆ క్లైమేట్‌కి తినేటప్పుడు బానే ఉంది కానీ టేస్ట్ ఏమి అంత గొప్పగా లేదు.
అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అన్నీ తిన్నాక మేము ఒక 6 o'clockకి అలాగా తిరిగి మా హోమ్ స్టేకి వచ్చేసాము. ఇదే మా హోమ్ స్టేకి ఎంటర్ అయ్యే వే. నేను ఇది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నింది అండ్ ఆల్సో కొంచెం పీస్ అండ్ చాలా కామ్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ నేను సిటీ వ్యూ వద్దు, నాకు కొంచెం ఫారెస్ట్ వ్యూ ఉండేటట్టు చూద్దాము అని అనుకున్నాను. సో అందువల్లనే ఈ రూమ్ ఎస్పెషలీ మా హోమ్ స్టే నుంచి ఈ ఫారెస్ట్ వ్యూ చాలా క్లియర్గా ఉండింది. సో నేను వెంటనే ఓకే చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అనుకున్న బడ్జెట్‌లో కూడా వచ్చింది. సో, ఐ వాస్ సాటిస్ఫైడ్. అండ్ ఆ దూరంగా కనిపించేదే మా హోమ్ స్టే. అండ్ ఈ మొత్తం హోమ్ స్టేలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టేస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బేరికాయ చెట్లు అంటారు కదా! సో, కంప్లీట్‌లీ ఆ ఫార్మ్ అంతా అదే ఉండింది. అండ్ మనం ఎన్నైనా కోసుకొని తినొచ్చు. వాళ్ళేమి అనరు. నేనైతే చాలానే కోసుకొని డైరెక్ట్‌గా తిన్నాను. ఆ ఫ్రెష్‌గా తినే ఫ్లేవరే చాలా వేరుండింది. అండ్ వీళ్ళు ఆ బయట ఉన్న ఖాళీ ప్లేసెస్‌లో అక్కడక్కడ బెంచెస్ వేసి ఆ ఫారెస్ట్ వ్యూ సైడ్ పెట్టున్నారు. మేము అలా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ ఫారెస్ట్ వ్యూ చూస్తూ కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేసుకొని అండ్ అగైన్ షూట్ స్టార్ట్ చేశాము. అండ్ ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ హోమ్ స్టేకి రెస్టారెంట్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. మేము తీసుకున్న స్టేలో ఏంటంటే మాకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. లంచ్ అండ్ డిన్నర్ కావాలి అంటే మనం ఒక 2 అవర్స్ ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనకి ఏం ఐటెమ్స్ కావాలో వాళ్ళు అవి ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ నాకెందుకో ఒక్కరో కాస్ట్ ఎక్కువనే అనిపించింది. కానీ ఏంటంటే బయట జొమాటో డెలివరీస్ చూసినప్పుడు కానీ, బయట పోయి ఎక్కడైనా మేము ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ అంతే రేట్స్ ఉన్నాయి. ఒక డిఫరెంట్‌గా మనం ఏదైనా ట్రై చేయాలంటే నాకెందుకో ఇదే బెస్ట్ అనిపించింది కూడా. హౌవెవర్ మనం ఇలాంటి స్టేస్‌కెళ్ళినప్పుడు మనం ఆబ్వియస్లీ లంచ్ తినము. మనం బయట ఎక్కడైనా ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటాము. బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాబట్టి అండ్ డిన్నర్ ఒకటి మనం స్పెండ్ చేసుకుంటే చాలు అని నాకెందుకో అనిపించింది. మేమైతే 2 మీల్సే తీసుకున్నాము. ఒకటి బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఒకటి డిన్నర్. సో, అక్కడికే మాకు చాలా ఫుల్ అనిపించింది. అండ్ ఇంకా మా హోమ్ స్టే చూపిస్తాను. అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మా హోమ్ స్టేకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇలా ఒక స్మాల్ గేట్ ఇచ్చారనమాట. అండ్ ఇది ఒక మనకు ప్రైవేట్ గేట్ లానే ఇచ్చారు. బట్ ఇది ఒక చిన్న గేటే. అండ్ ఇక్కడ నుంచి మనకు కంప్లీట్‌లీ ఒక చిన్న టైప్ ఆఫ్ లాన్ లాగా ఇచ్చారు. చాలా చాలా బావునింది. మొత్తం ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో దాన్ని డెకరేట్ చేసి పెట్టున్నారు. అన్నీ రియల్ ఫ్లవర్సే. చూడ్డానికి ఎంతో అద్భుతంగా చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది ఫస్ట్ థింగ్ ఏంటంటే. అండ్ నాకు గానీ, మా సిస్టర్‌కి గానీ మాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను తన కోసమే ఫ్లవర్స్ అన్నీ ఇండివిడ్యువల్‌గా షూట్ చేశాను. తను ఈ వీడియో చూసినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని. మీకు ఒకవేళ ఇక్కడ ఏదైనా మూమెంట్ కొంచెం బోరింగ్‌గా అనిపించితే మీరు జస్ట్ కొంచెం ఒక 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇది తనకి కొంచెం కలర్‌ఫుల్‌గా తనిక్కడ లేదు. తనిక్కడ ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. తనిక్కడ లేదు. సో, మేబీ నా వీడియో చూస్తుంది కాబట్టి హౌవెవర్ అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుందని కేవలం తన కోసమే షూట్ చేశాను మొత్తం. అండ్ ఎంతో కలర్‌ఫుల్‌గా అనిపించింది నాకు. అలానే కొంచెం సేపు మనకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అలానే ఆ ఫ్లవర్స్‌ని చూసుకుంటా మనం ఉంటే కూడా ఎంతో పీస్‌ఫుల్‌నెస్ అనిపించింది. అండ్ కొంచెం ఆ లాన్ నుంచి ముందుకెళ్ళగానే మనకొక పెద్ద ప్రైవేట్ గేట్ ఇచ్చేసుంటారనమాట. ఈ ప్రైవేట్ గేట్ ఓపెన్ చేసిన తర్వాతనే మనకు మెయిన్ మన హోమ్ స్టేకి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే టు ద రైట్ సైడ్ మనకేంటంటే మన హౌస్‌కి ఎంట్రన్స్. అండ్ టు ద లెఫ్ట్ ఏంటంటే మనకు ఒక మంచి సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అండ్ ఓహ్ మై గాడ్! ఎంత బాగుండిందంటే ఈ సిట్అవుట్ ఏరియా ఇక్కడ నుంచి. అచ్చం మనకు అంటే చాలా హిల్ స్టేషన్ మూవీస్ చూసుంటాం కదా మనం. ఆ మూవీస్‌లో చూసినట్లే అనిపించింది ఆ సిట్అవుట్ ఏరియా. మంచి మంచి ఫ్రెంచ్ విండోస్ బాగా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చి, ఆ విండోస్ నుంచి ఆ వ్యూ ఫారెస్ట్ వ్యూ అగైన్ అస్సలు నాకైతే మెస్మరైజింగ్‌గా అనిపించింది. సో, ఆ సిట్అవుట్ ఏరియాలోనే చాలా సేపు కూడా కూర్చొనున్నాము. అండ్ ఇక్కడ నుంచి అగైన్ మన హౌస్‌కి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వచ్చనమాట. ఇక్కడ కూడా అగైన్ ఒక డ్రిల్ గేట్ ఇచ్చారు. ఒక మెయిన్ డోర్ కూడా ఇచ్చారు. నాకు చాలా సేఫ్టీ అనిపించింది. అండ్ మేబీ ఇదంతా పాతకాలం హౌసెస్ ఏమో. సో, దానివల్లే ఏంటంటే ఇక్కడ ఒక రిసెప్షన్ రూమ్ లాగా ఇచ్చారు. ఆ రూమ్ అయితే మనకు బేసికలీ పెద్ద యూజ్‌ఫుల్ ఉండదు. కానీ ఏంటంటే మనకు ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు అక్కడి వరకే వచ్చి అక్కడ ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు. డైనింగ్ హాల్ వరకు కూడా రారు. ఒకసారి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ డైనింగ్ హాల్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే హాల్ అండ్ బెడ్రూమ్ వచ్చిందనమాట. అండ్ యాజ్ యూజువల్లీ డైనింగ్ హాల్ ఒక 6 మెంబర్స్‌కి కంఫర్టబుల్ సిట్టింగ్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు బేసిక్ యాక్సెసరీస్ లైక్ కెటిల్, మిల్క్ పౌడర్, టీ పౌడర్ విత్ వాటర్ అన్నీ ఇచ్చారనమాట.
అండ్ ఇది కొంచెం డైనింగ్ హాల్ నుంచి ఇట్లా ఒక కిచెన్ ఇచ్చారు. ఐ థింక్ ఈ కిచెన్ మనకి ఎవరికి యూస్ఫుల్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ తెచ్చుకున్నారంటే మేబీ అప్పుడు మీకు ఆ కిచెన్ యూజ్ అవ్వచ్చు. అలా కూడా తెచ్చుకొని చేసుకుంటే మనకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. అండ్ డైనింగ్ నుంచి ముందుకు వెళ్ళగానే నేను ఇందాక చెప్పినట్టు ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు హాల్ అండ్ బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. హాల్లో ఏంటంటే మంచిగా సోఫా సెట్ విత్ వైఫై కనెక్షన్ అండ్ టీవీ ప్రొవైడ్ చేశారు. మనకి బోర్ అనిపించకుండా కొంచెం ఎంటర్టైనింగ్ పర్పస్గా బాగానే ఉన్నింది. అండ్ అక్కడ కూడా కొంచెంసేపు మా తమిళ్ ఛానల్ వీడియోస్ పెట్టుకొని మేము కొంచెం సేపు చూసాము. అంతకుమించి మేము టీవీ కూడా ఎక్కువ వాడలేదు. అండ్ హాల్ నుంచి కొంచెం లెఫ్ట్కి టర్న్ అయితే ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. నాకు అందుకే కొంచెం బాగా నచ్చింది. అండ్ బెడ్ వచ్చి చాలా స్పేషియస్, ముగ్గురికి ఈజీగా సరిపోతుంది. అండ్ సింపుల్ బెడ్, ఏదేదో సైడ్ టేబుల్స్ వేసేసి డెకరేషన్ ఐటమ్స్ పెట్టేసి అలా ఏమీ చేయలేదు. సింపుల్ బెడ్ విత్ కోజీ లైట్, నో ఫ్యాన్స్ అండ్ ఆల్. చాలా బాగుంది. అసలు అక్కడికే నాకు చాలా చాలా కూలింగ్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ విత్ అటాచ్డ్ వాష్రూమ్. కొంచెం నాకు వాష్రూమ్ మాత్రం కొంచెం చిన్నది అనిపించింది. ఇంకొంచెం పెద్దది పెట్టుంటే బాగుండేది. నేను ఎలా వాష్రూమ్ షూట్ చేయడం మర్చిపోయానని నాకే తెలియలేదు అంటిల్ నేను ఈ వీడియో చూసేంత వరకు. అండ్ ఏంటంటే ఆ బెడ్రూమ్ పక్కనే ఇంకొక రూమ్ కూడా ఇచ్చుంటారు. ఇందులో ఏంటంటే ఇట్లా బంకర్ బెడ్స్ వేసి ఉంటారు. అంటే 2 బెడ్స్ వేసి ఉంటారు. ఇది ఎయిదర్ ఫర్ చిల్డ్రన్ ఆర్ మేబీ ఇంకోటి ఏంటంటే మనకు నేను వాళ్ళని అడిగిన ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఎవరైనా చాలా వరకు ఇట్లా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఇట్లా ట్రావెల్స్లో వచ్చిన వాళ్ళు డ్రైవర్స్ కానీ లేకపోతే మెయిట్స్ కానీ ఎవరైనా ఇలా ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఈ రూమ్ యూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్ అని చెప్పి అలా అన్నారు. సో మేబీ దానికోసం ఏదో ఫర్ చిల్డ్రన్ ఆర్ ఫర్ ఎనీ డ్రైవర్స్ ఆర్ మెయిట్స్ అని చెప్పి వాళ్ళు అన్నారు. మేము తీసుకున్న ఈ హోమ్ స్టే వచ్చి 1 బెడ్రూమ్ హౌస్. సో దానివల్ల మాకు ఇలా వచ్చింది. మీరు ఒక 10 మెంబర్స్ కానీ 8 మెంబర్స్ కానీ మీరు అలా ట్రావెల్ చేస్తుంటే 3 బెడ్రూమ్ హౌస్ కూడా తీసుకోవచ్చు. అది కూడా అవైలబుల్ ఉంది. ఆర్ఎల్స్ ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా అలా కూడా ఉన్నాయి. అండ్ 1 హాల్ 1 బెడ్రూమ్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. అలా ఒక గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఫుడ్ అయితే అక్కడే ఆర్డర్ పెట్టేశాము. ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము పెట్టింది ఏంటంటే చిల్లీ పరోటా అండ్ 1 గ్రిల్ చికెన్, దాంతోపాటు మినీ ఇడ్లీ అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అండ్ రసం. చికెన్ కర్రీ మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. రసం చాలా బాగుంది. అండ్ వాళ్ళు వైట్ రైస్ కూడా మంచిగా సిల్వర్ ఫాయిల్లో కవర్ చేసి ఇచ్చినారు. క్వాంటిటీ అయితే చాలా ఉన్నింది. తినేసి వి వెంట్ టు బెడ్. అండ్ డే 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.